రియల్ కనెక్షన్తో స్టార్ట్ అవుతే మీ డేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మేబీ మీరు వెతుకుతున్న మీ క్రష్ మీకోసం కూడా వెతుకుతుండొచ్చేమో. మీరు చేయాల్సింది ఏంటంటే రైట్ ప్లేస్లో వెతకాలి. హ్యాపెన్ మీకు నచ్చిన ప్లేస్లో మీ క్రష్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఏంట్రా ఇది ఒక్కడు రాలేదు? బర్త్డే పార్టీ అయితే వచ్చేస్తారు, మందు పార్టీ అయితే ఎగేసుకుంటూ వచ్చేస్తారు. అయినా ఫ్రెండ్కి ఇలా అయిందంటే ఒక్కడు రాలేదేంట్రా? ఒక్కడేమో నాన్న పిలిచాడు అంటాడు, ఇంకోడేమో నా ఎవరు పిలిచిందని వెళ్ళిపోతాడు. అయినా ఎవడు స్వార్థం ఆడు చూసుకుంటున్నాడు లేరా. ఆయన లోకమంతా ఎంత లేరా. సీనియర్ అని వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉందానా? ఆడికి ఇంకొన్ని రోజులు బెడ్ రెస్టే, వీడియోలు చూసుకోవడమే. ఏం వీడియోలనియా? రే నువ్వు అనుకునే వీడియోలు కాదురా. సర్లే సర్లే కానీ మీరు వెళ్ళండి రా, నేను చూసుకుంటానులే. మీరు వెళ్ళండి, బాగా లేట్ అయింది. రే బండి 50 దాటకపోతే బెస్ట్, దాటారనుకో రెస్టే రోయ్. మాకు తెలుసులే అన్నయ్య. సీనియర్ రండి, లేట్ అవుతుంది. ఏంటి సీనియర్ మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నారు? హే నాతో మాట్లాడుకో. సీనియర్ ఏమేం సీనియర్? నీకు తెలీదా? మీకు తెలుసా? తెలుసు. ఏం తెలుసు? నిన్న డ్రాప్ చేయమంటే ఎక్కడికి వెళ్ళిపోయావరా? అంటే బిట్టనే చిన్న ప్రాబ్లం అంటే వెళ్ళాల్సి వచ్చింది సీనియర్. నీకు అసలు సెన్స్ ఉందా? ఒక అమ్మాయిని అలా వదిలేసి వెళ్ళిపోతారా? నువ్వు వెళ్ళేందుకు నేనేం అనట్లేదు, కానీ నాకు చెప్పాలి కదా. అవును సారీ సీనియర్. ఏ పోరా. సీనియర్ నేను మీకు ఇన్ఫార్మ్ చేయాలన్నా ఎలా చేయాలి? ఎలా చేస్తావు? కాల్ చేసి చెప్తావు. ఏంటి సీనియర్? ఏంటి కాల్ చేసి చెప్తావు? సీనియర్ నేను మీకు కాల్ చేయాలంటే మీరు నాకు ఆ లాస్ట్ నెంబర్ ఇవ్వాలి సీనియర్. నీకు నిజంగా నా మీద ఇంట్రెస్ట్ ఉంటే 9 నెంబర్స్ ఇచ్చా, ఆ ఒక్క నెంబర్ కనుక్కొని నాకు కాల్ చేయలేవా? అవును సీనియర్, నాకు ఈ థాటే రాలేదు. బ్రెయిన్ ఉంటే అదే వస్తుంది. అది మీరే చెప్పాలి. అలా చూడకండి సీనియర్, ముద్దొచ్చేస్తున్నారు. నీకు బాగా ఎక్కువ అవుతుందిరా. అవును సీనియర్, మీ మీద ప్రేమ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. సీనియర్ లేదు, చింతకాయ పచ్చడి లేదు. ఆ ఒక్క నెంబర్ కనుక్కొని నాకు కాల్ చేయి, లేదంటే మూసుకొని ఆ మూలను కూర్చో. హలో, ఈజ్ దిస్ ప్రియా? హలో, ఎవడ్రా నువ్వు? అర్ధరాత్రి నా పిల్లని కాల్ ప్రియా ఉందని అడుగుతావు? అన్నా 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 రాంగ్ నెంబర్ అన్నా. నీ పిల్లలు నాకేం సంబంధం లేదన్నా. అన్నా 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 లౌడే కావాలి. అమ్మో ఇదేంటి ఇంటికి వచ్చి మరి కొట్టేలా ఉన్నాడు. ఈజ్ దిస్ ప్రియా? ప్రియానా? ప్రియా లేదు, పూజ ఉంది. గంటకు 10,000 కావాలా? 10,000? 7,000కి రాదా? రాద్రా, పెట్రా ఫోన్ చేద్దావా? సారీ. హలో, ఈజ్ దిస్ ప్రియా? ఓ షిట్, సారీ సారీ. హలో, ఈజ్ దిస్ ప్రియా? ఓ సారీ సారీ. రే అన్ని నెంబర్లు ట్రై చేశాను రా, ఒక్క నెంబర్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. 0 ట్రై చేయి. హలో, ఈజ్ దిస్ ప్రియా? ఎవరు? మేము ఐసిఐసి బ్యాంక్ నుంచి కాల్ చేస్తామండి. మ్యాటర్ చెప్పండి. ప్రియా ఉంటే కొంచెం ఫోన్ ఇస్తారా? లేరండి, బజ్జున్నారు. బొజ్జున్నారా? కొంచెం లేపుతారా? ఎందుకు? ఎందుకైతే మీకు ఎందుకండి, ముందు ఫోన్ ఇవ్వండి. ఎందుకో చెప్తే ఇస్తా. ముద్దిద్దామని. రే తమ్ముడు సీనియర్, లాస్ట్ కి నెంబర్ బానే కనుక్కున్నావురా. మరి మా అబ్బాయిలు తలుచుకుంటే నెంబర్ ఏంటి, నదులు దాటుకుని మరి వచ్చేస్తారు. సంతోషం, గుడ్ నైట్. మరి సీనియర్ 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 కష్టపడి ఫోన్ చేస్తే గుడ్ నైట్ అంటారేంటి? మరి ఇంకేం చేయమంటావురా? ఏమన్నా పాట పాడండి. ఏంట్రా? పోనీ ఏమన్నా మాట్లాడండి. రే సినిమా డైలాగులు నా దగ్గర వద్దు. సర్లే సీనియర్, మీరు నాకేమైనా అప్పిచ్చారా?
లేదు. మరి నాకెందుకు? రోజు రోజుకి మీ పైన ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. గుడ్ నైట్. సీనియర్ ఏమో. ఇంకా నీకు రేపటి నుంచి హ్యాపీ డేసే మామ. ముందు ఈ నెంబర్ సేవ్ చేయాలి. సీనియర్ హార్ట్ సింబల్. నీ నీలి కళ్ళల్లోన ఆవాలు కురులల్లోన నా మనసే చిక్కుకున్నదే. నిను వీడి ఓ క్షణమైన నువ్వు లేని జగమైన నాకెందుకొద్దంటానే. నా చూపుల బాణాన్ని నీ వైపుకు సంధిస్తున్నా, నా గుప్పెడు ప్రాణాన్ని నీ ఊహల్లో బంధిస్తున్నా. నా నేనంటూ లేని నీ లోకల్లోనే ఉన్నా, నా చుట్టూ లోకల్లో మొత్తంగా నువ్వేగా. సరే 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 సరేనంటూ సరాసరి సీతాకోకలాగా చుట్టావే నా హృదయాన్ని. మరి 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 ఇంత ముద్దస్తుంటే ఏం చేయమంటావే, చెప్పేయవే ఈ పసివాణి. చెలి సఖి తుఫానుల నాలో దూరేసిలా కవ్వింతలే రేపి వెళ్ళిపోతావే దొంగలా. అటు ఇటు ఎటు వెళ్ళినా మరి నువ్వే కదా నా చుట్టూ ఉన్నది. నీ మాయలో బాగున్నది. ఏంట్రా సాయి ఇలా కూర్చున్నావు? దీనమ్మ జీవితం. ఏమైందిరా? 10th లవ్ చేద్దామంటే తెలివి లేదు, ఇంటర్లో లవ్ చేద్దామంటే అమ్మాయి లేదు, ఇక్కడ బీటెక్ వచ్చి లవ్ చేద్దామంటే ఎవ్వరు ఖాళీ లేరురా. పోనీ క్యాంటీన్లో ఆంటీని ట్రై చేయరా? రేయ్ ఆమెకు కూడా పెళ్ళి అయిపోయిందిరా. ఇంత కరులో ఉన్నావేంట్రా నువ్వు? రేయ్ ఆఖరికి ఆడికి కూడా సెట్ అయిపోయిందిరా. నీ అమ్మ. హాయ్ భరత్. హాయ్. అవును, నేను ఇచ్చిన బాక్స్లో ఏముందే? అబ్బచ్చా, నీకు తెలీదా ఏముందో? అందులో ఏముందో నాకేం తెలుస్తుంది? సో ఫన్నీ. అయినా నువ్వు కనిపించావు కానీ చాలా చిలిపి. చిలిపా? నేనా? ఏ యాంగిల్లో? అంటే అది మరి అన్ని యాంగిల్స్ లో. అసలు అందులో ఏముందో చెప్పవే. ఆశ, దోశ, అప్పడం అన్ని నాతో చెప్పించాలనా? అయినా రాసిన నీకు తెలీదా ఏముందో? నేను రాయడం ఏంటి, అందులో ఉండడం ఏంటి, అసలు అందులో ఏముందే? అది అమ్మో ఉత్తమ్ సార్. బాయ్ భరత్. బాయ్ తమ్ముడు. సీనియర్ కొంచెం అలా తిరిగేసి వద్దాం కదా. ఇంట్లో స్పెషల్ క్లాస్ అని చెప్పొచ్చులే. పోయి చదువుకో తమ్ముడు, బాగుపడతావు, లేదంటే బాధపడతావు. మీరు రాకపోతే నిజంగానే బాధపడతాను. అయితే బాధపడు. సర్లేండి, ఇప్పుడు మీ టైం నడుస్తుంది. నా టైం నడిచినప్పుడు చెప్తా. అప్పుడు నేను వద్దన్నా నన్ను తీసుకెళ్ళిపో అని అడుగుతారేమో.
అదేరా మీ క్యాస్ట్ ఏంటి? సీనియర్, ఇప్పుడు ఇది అంత ఇంపార్టెంటా? ఇంపార్టెంటే. రేపు ఒకవేళ అన్నీ ఫిక్స్ అయ్యి ఓకే అనుకున్నప్పుడు ఇదిగో ఇలాంటివే అడ్డొస్తాయి. మరి మీరు ఎప్పుడు ఒప్పుకోవాలి, నేను ఎప్పుడు మీకు నచ్చాలి, ఇవన్నీ అయ్యే పనులు కాదులే సీనియర్. అదేంట్రా అంత ఈజీగా గివప్ చేసేస్తే ఎలా? ఇంకా ట్రై చేయి. ట్రై చేస్తే పడే ఛాన్స్ ఉందంటారా? ఈ ప్రపంచంలో అసాధ్యం అనేది ఏదీ లేదు తమ్ముడు. ఒక్కటుంది సీనియర్. ఏంటది? మీ అమ్మాయిలు మనసు అర్థం చేసుకోవడం. అంత లేదు, మేము చాలా ఈజీగా కన్విన్స్ అయిపోతాం. అయితే ఈ ముసుగులో గుద్దులట్లు పక్కన పెట్టి నాకు పడిపోయానని ఒప్పుకోండి సీనియర్. ఏయ్, గుడ్ నైట్. అమ్మా, ఎండలు ఎక్కువ ఉన్నాయిరా. అరే నువ్వు అమ్మాయిని భలే లైన్లో పెట్టినావురా. రే, లైన్లో పెట్టడం ఏంట్రా? లవ్ చేశా. సర్లేరా బాబు అనలే. అయినా ఆ అమ్మాయి ఏంట్రా నైట్ సడన్గా క్యాస్టల్ మాట్లాడింది? ఏమైనా ప్రాబ్లం వద్దంటావా? చిచ్చి, ఆ క్యాస్ట్ వల్ల మీకేం ప్రాబ్లం కాదురా. అమ్మయ్యా. ఎందుకంటే మీ మతాలే వేరు కదరా. అవునరా, ప్రాబ్లమే. అయినా ఇవన్నీ ముందు ఆలోచించుకోవాలరా. రే, ఆలోచించి లవ్ చేస్తే జాగ్రత్త అవుతుంది. లవ్ ఎందుకు అవుద్దురా? అరే ఇదే మాట మీ నాన్న ముందనరా. రే, నువ్వు నాన్న ముందు కనుక నోరు తెరిస్తే నీకు నరకని డోర్లు ఓపెన్ చేస్తా. సర్లేరా బాబావు. ఏంట్రా పొలం పక్కొచ్చారు? మీరు ఎలానా ఇంటి వైపు రారు కదా, అందుకు. సర్లే వచ్చావుగా, రా మందు కొడదాం. అంకుల్ ఏ బ్రాండ్? రేయ్, ఆ మందు కాదురా, పొలానికి పురుగుల మందు. అంటే పురుగుల మందు కూడా కొడుతున్నారా? చాలే నీ అదవ తెలియదట్లు. దా మందు కొడదాం. పదా. నన్ను ఇప్పుడు ఎందుకు నాన్న? చెయ్యి పని చెయ్యి. పదా. బా నాన్న, పట్టు 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 చెయ్యి. ఇప్పుడు సరిగ్గా సరిగ్గా అది పెట్టండి ఆడికి. ఇది పెట్టుకో, ఇది పెట్టుకో. నాన్న నేను చదువుకోవాలి నాన్న, కాలేజ్కి వెళ్ళాలి. అంతే. ఇది ఇది పెట్టండి, ఇది పెట్టండి, ఇది పెట్టండి అంకుల్. పదా పదా పదా. ఇది పట్టుకో, బాగుంటుంది. పదా పదా, నువ్వు కూడా పదా. వస్తున్నా అంకుల్, వస్తున్నా. ఎక్కడ కొట్టాలి? కొట్టు కొట్టు, ఇదంతా కొట్టు, ఇదంతా మందే. దిగాలి దిగాలి, కిందకి దిగాలి. దిగు దిగు దిగు. నాన్న వద్దు నాన్న. పద 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 పద. నాన్న నేర్చుకో నేర్చుకో. పద పద. రే, మీరు బాగుండరా? సీనియర్, దవ్వింది చాలండి సీనియర్. కానీ ఈరోజు పొలంలో భలే ఉన్నావురా. సీనియర్ నిజంరా, చాలా బాగున్నావు. నీకు విషయం తెలుసా? నాకు పొలం పనులు చేసేవాళ్ళంటే భలే ఇష్టం. ఏంటి? మా తాతయ్య చిన్నప్పుడు నన్ను పొలానికి తీసుకెళ్లేవారు. అక్కడికి మా అమ్మమ్మ భోజనం తీసుకొచ్చేది. అలా నేను మా తాతయ్య అమ్మమ్మ ముగ్గురం పొలం దగ్గర కూర్చొని ఫోన్ చేస్తూ అబ్బా భలే అనిపించేది తెలుసా. సీనియర్, మీరేం మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుందా? అయినా నాకు ఈ జాబ్లు బిజినెస్ల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ మా నాన్న ఒక మంచి రైతుని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకోమంటే వెంటనే చేసేసుకుంటాను. మీరు నాట్ అనుకున్నాను కానీ ఓవర్ నాట్ సీనియర్. తిట్టావా పొగిడావా? చెప్పాను అంతే. గుడ్ నైట్. ఇదేంటి పొలం పనులు చేసేవాడు కావాలంటుంది? మరి నేనేమైపోవాలి?
పైకి ఏడి బాబాయ్ ప్రేమ వచ్చిండా? పంపు చెట్టు కాడున్నాడు. రే ప్రేమ్, నువ్వేట్రా కాలేజ్ రాకుండా ఇక్కడ పొలం పని చేస్తున్నావు? ఏమోరా, నేను నైట్ నుంచి పొలం, పైరు, గాలి, ఈ మట్టి, ఈ వాసన అంటే పెచ్చ ప్రేమ వచ్చేస్తుందిరా. చా నిజంరా, నేను నైట్ కల్లోకి భూదేవి ప్రత్యక్షమై ప్రేమ్, నీ ప్రేమని ప్రపంచానికి పంచే సమయం వచ్చింది. ఒకవేళ నువ్వు పంట పొలాలపైన ప్రేమ చూపిస్తే అది ప్రేమగా ప్రపంచానికి ఆకలి తీరుస్తుందని చెప్పిందిరా. ఇక్కడ నువ్వు ప్రేమను పంచుకుంటా కూర్చుంటే అక్కడ నీ ప్రేమను మర్చిపోతావేమో. ఒక్క రోజులో పోయే ప్రేమ నాది కాదురా. అది ప్రేమికుల రోజైతే అంటే హ్యాపీ వ్యాలంటైన్స్ డే మామా. రే ఎక్కడ్రా? సీనియర్ వచ్చేస్తాను సీనియర్. ఇంకా ఎంతసేపు? కాలేజ్ అయ్యి చాలాసేపు అవుతుంది. సీనియర్ మీరు అక్కడే ఉండండి సీనియర్, నేను వచ్చేస్తాను. రే భరత్ వాళ్ళ గ్యాంగ్ కూడా ఇక్కడే ఉందిరా, నాకు కొంచెం భయం వేస్తుంది. సీనియర్ నేను ఆల్రెడీ వచ్చేసాను సీనియర్, చూడండి. మనిద్దరికి రిలేషన్ ఉందని చెప్పి కాలేజ్ మొత్తం టామ్ టామ్ చేస్తా. మీరు జస్ట్ ఫోన్ని స్క్రోల్ చేస్తూ మీ లవ్ని ఫైండ్ అవుట్ చేయలేరు. ఫేట్, డెస్టినీ, కోఇన్సిడెన్స్ కూడా మీ లవ్ స్టోరీలో అంతే ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. అందుకే హ్యాపెన్ మిమ్మల్ని మీలాగే అదే ప్లేసెస్లో ఇష్టపడే పర్సన్స్తో అండ్ మీ చుట్టూ ఉండే పర్సన్స్తో మిమ్మల్ని కలుపుతుంది. ఆఫ్టర్ ఆల్ మీ క్రష్తో మీకు ఎక్కువగా కామన్ ఉండాలి. దాన్ జస్ట్ లైకింగ్ ద ఫేసెస్ ఆన్ అన్ యాప్, రైట్? అఫ్ కోర్స్ మీ ఎగ్జాక్ట్ లొకేషన్ హ్యాపెన్ ఎప్పుడు రివీల్ చేయదు. సో యు నో ఇట్స్ సేఫ్. మీరు మీలాగే ఉండే పర్సన్స్ని హ్యాపెన్లో కలుస్తారు.